తిరుపతి జిల్లా సుళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి కిలివేటి సంజీవయ్య గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పరస వెంకట రత్నయ్య గారి మీద పోటీ చేసి 3726 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఉయ్యాల ప్రవీణ్ గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పి వెంకట రత్నయ్య గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 61,292 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి నెలవేల విజయశ్రీ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కిలివేటి సంజీవయ్య గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 63,000 పైచిలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 119,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని 56,000 ఓట్ల భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా, వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా, వైసీపీ మేనిఫెస్టో అన్నది యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. వరుసగా 2 సార్లు విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య గారు ఇక్కడ ఎలాగైనా వైసీపీ పార్టీకి తన ద్వారా హ్యాట్రిక్ ఇవ్వాలన్న సంకల్పంతో విస్తృత ప్రచారం చేస్తుంటే ఈసారి ఇక్కడ నేనే గెలిచి తీరాలనే పట్టుదలతో కూటమి అభ్యర్థి అయిన నెలవేల విజయశ్రీ గారు జోరుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఫైనల్ గా లాస్ట్ టైం లో 61,000 మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్ గా ఈసారి కూడా లాస్ట్ టైం గెలిచిన వైసీపీనే సాధారణ మెజారిటీ ఇక్కడ ఈ సీట్ ని గెలుచుకునే అవకాశం కనబడుతుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.